మన ప్రియుడు డేవిడ్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, అది మనం జ్ఞాపకం చేసినటువంటి లేఖన భాగం సంతోషించుడి, కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. సంతోషించడం అంటే మన ప్రియుడు డేవిడే చెప్పింది. సంతోషంగా ఉన్నారా అంటే ఎవరు లేరు. కానీ దేవుడు అనేక మేలు చేస్తున్నాడు, మనం సంతోషంగా ఉండగలుగుతాం. కానీ ఏంటంటే మనము తృప్తి లేని స్థితిలో ఉంటున్నాం. సరే, కష్టాలు అందరికి వస్తాయి, కష్టాలు రాని వ్యక్తి లేడు. అయినా మన జీవితాలలో సంతోషం ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అంతో సంతోషం ఉన్నది, లేదని కాదు. అయితే రాయరత్నం జీవితం తెలుసుకుంటే నాకైతే భయం అవుతుంది. మీరేమన్నా అనుకోండి, నేను నా భార్య ఆలోచించినప్పుడు బాధపడతాం, నాకైతే భయం అవుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎందుకొరకు అంటే ఇంట్లో ఆరోగ్యం లేదు, ఆయన దేవుని కృపను బట్టి అంతంత ఆరోగ్యం ఉన్నది. పిల్లల పరిస్థితి, వారికి వచ్చిన వ్యాధి ఎటువంటిదంటే నర్వ్స్ డీజనరేషన్ అంటారు. మన దగ్గరికి వెనుక జాన్ హంఫ్రీస్ అయ్యగారు అని వస్తుంది, పెద్ద ఆయన భార్యకు ఆ వ్యాధి వచ్చి కొన్నేళ్ళు అట్లనే పడకలో ఉండి చనిపోయి. అయితే ఆమె పెద్దగా అయినాక వచ్చింది. వీళ్ళకి ఇది వంశ పారంపర్యంగా వస్తున్నది. కొంతమందికి వీళ్ళు చిన్నప్పటి నుండి ఉన్నది ఆ ప్రాబ్లం. పిల్లలు ఏమి వాళ్ళు పెద్దగా అయితే, కొడుకులు పెద్దగా అయితే, ఇప్పుడు ఏలియాకు ఓ సంతోషం, నా కొడుకులు పెద్దగా అయ్యింది, నేను అప్పు చేసినా తీరుస్తాను. రాయరత్నాన్ని పిల్లలు పెద్దగా అవుతుంటే, వాళ్ళు వీక్ అవుతుంటే పని ఎక్కువ అవుతున్నది. వినోదమ్మ ఆరోగ్యం బాగున్నది పాపం. అక్కడ జాషువా దుర్గన్న అనే వరంగల్ నుండి వచ్చాడు, మన పరమేశ్వర ప్రకాష్. ఇవి అట్లా ఈ ప్రాంతంలో తిరిగే. రాయరత్నం ఇంటికి పోయి మేము జడ్చర్లోకి పోతుంటే ఏమన్నాడంటే, అయ్యో దేవుని సేవకునికి ఎన్ని కష్టాలు అయ్యా అంటే, వస్తాయి మరి అంటే మళ్ళీ తనే అన్నాడు, అవునులే అయ్యా యోగుకు వచ్చినాయి కదా. అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, ఇటువంటి పరిస్థితి ఉన్నా రాయరత్నం ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఆయన బాధపడుతూ ఒక్క మాట అనలేదు ఇంతవరకు. నాతోటి కూడా ఎప్పుడు అన్నాడు. ఎప్పుడు అడిగినా బాగున్నాం అంటే బాగున్నా సార్ అంటాడు, మంచిగా ఉన్నా అంటాడు, అది మాట్లాడతాడు, కానీ ఎప్పుడు బాధపడలే. సంతోషం ఉంది. ఏందా సంతోషం? నిజంగా పౌలు లాంటి సంతోషం కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా జీవితంలో ఏముంది? ఏం లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఎప్పుడు కష్టాలు కష్టాలు కష్టాలు. సేవ చేస్తుంటే అవమానాలు. 2 కొరింథీ పత్రికలో వాళ్ళు ఏమంటారు, 10వ అధ్యాయం 10వ వచనంలో, దయచేసి చూడండి అయ్యా. అతని పత్రికలు బలీయమైనవి, అతని ప్రసంగము కొలగానిదంట. అంత ప్రయాసపడి బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాసి యేసుక్రీస్తుని గురించి హెబ్రీ పత్రికలో అంత వివరంగా వివరించిన పౌలును వాళ్ళు ఏమంటున్నారు, ఆయన ప్రసంగం కొరగా. ఏందయ్యా, అవమానం పరుస్తున్నారు. పౌలు ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు, 4వ అధ్యాయంలో, ప్రభువునందు ఆనందం మరలా చెప్పుదును. రాయరత్నం యొక్క సంతోషం ప్రభువునందు. నిజంగా దేవుని యందే ఆయన ఆనందిస్తున్నాడు.
ఇక లోకరీతిగా ఆనందించడానికి ఏ కారణము లేదు. ఆయన ఎప్పుడు దిగులు పడలే, పొంగిపోలే. నాకు అందుకొరకే రాజరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానం. యథార్థంగా ఉంటాడు, ఒకరికి అన్యాయం చేయాలన్నది లేదు. దేవుని సేవ నమ్మకంగా చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు దేవుని సేవ. ఇలారా మనం చదువుకున్నాం లూకా 7లో ఏముంది, శతాధిపతి దాసుడు రోగి అయితే ఆయనను స్వస్థపరచమని యూదుల పెద్దలు వచ్చి అడుక్కుంటున్నారు. ఆయన ఎందుకు రాలేదంటే ఆయన అన్యుడు. ఉదయకాలంలో డేవిడ్ గారు చెప్పారు, వారు అన్యులు ఇస్రాయేల్, యేసు ప్రభు ఇస్రాయేల్లో పుట్టిండు కాబట్టి అన్యుల దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అరే అటువంటి స్థితిలో వారు వచ్చి యేసు ప్రభువును ఒప్పించగలిగారు. ఒకే ఒక్క కారణం. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు లోకానికి వచ్చి అందరినీ స్వస్థపరిచిండు. ఆయన చేసిన స్వస్థతలన్నీ యూదులు ఇస్రాయేళ్ళకే. ఈ శతాధిపతి దాసుడు, సురేఫెనికయ్య స్త్రీ, ఇంకొక స్త్రీ ఆమె కుమారుడు చచ్చిపోతే పాడని ముట్టుకుంటే బ్రతికే. ఈ విధంగా చాలా కొన్ని 3-4 కేసులే అన్యులు స్వస్థపడ్డారు. అందుకొరకు ఆయన రాలేదు. నేను అన్యుడను, యోధుడను కాదు, పోవద్దు ఆయన దగ్గరికి, నేను యోగ్యుడను కాదు అనుకొని ఏం చేసిండో వాళ్ళంతో పంపించాడు. వాళ్ళు వచ్చి ఒకే కారణం చేత ఒప్పించింది ఏంటి, ఆయన మన సమాజ మందిరం కట్టించాడు. అంటే దేవుని దృష్టిలో ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునే ఆ స్థలము దేవుడు చాలా ఇష్టపడేటువంటి స్థలం. సమాజ మందిరమైన, చర్చ్ బిల్డింగ్ అయినా దేవుడు దాన్ని కట్టిన వారిని ప్రేమిస్తాడు. రాయరత్నానికి శరీర సంబంధమైన దీవెనలు ఎన్నున్నా ఏమి లేకున్నా ఆత్మ సంబంధమైన దీవెనలు మెండుగా ఉన్నాయి. ఇంకోటి పౌలుకు చెప్పినట్టుగా నా కృప నీకు చాలు. పౌలు 2 కొరింథీ 12లో దేవుని వేడుకున్నాడు, దేవా ఈ శోధన తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలులే అన్నాడు, తీసేలే. అంటే భక్తిగా అయ్యో మనం దేవుని సేవకులకు ఎన్ని కష్టాలా, లోకం తెలియక అనుకుంటారు. ఆయన సేవకుడైతే అన్ని కష్టాలా, పౌల్నే అన్నారు. రాయరత్నాన్ని అనడం మామూలు విషయం. అయితే రాయరత్నము దేవుని కృపను బట్టి, ఆయన బలపరిచే ఆయన కృపను బట్టి దేవుని పని చేస్తున్నాడు. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలో 68వ కీర్తన 29వ వచనం దయచేసి చదవండి. 68వ కీర్తన 29వ వచనం. యెరూషలేము ఆలయమును బట్టి రాజులు కానుకలు నీ దగ్గరికి తెస్తారు. యెరూషలేమును దేవుడు ప్రేమించాడు. యెరూషలేము గురించి అనేక సార్లు మాట్లాడి, ఎందుకొరకు యెరూషలేములో దేవాలయం అన్నారు. మొట్టమొదట కట్టబడ్డ దేవాలయం యెరూషలేము. అందుకొరకు దేవుడు యెరూషలేమును ప్రేమించాడు. చర్చ్ బిల్డింగ్లు, సమాజ మందిరాలు, మనుషులు కూడుకోవడానికి కట్టబడే ఆ మందిరాలు ఎవరైతే కడతారో, ఎక్కడైతే కట్టబడతారో దాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. వారు సహాయం చేస్తారు. కష్టాలు ఉన్నాయి, అయినా రాయరత్నాన్ని నడిపిస్తున్నారు. అది గొప్ప విషయం. రాయరత్నం కృంగిపోలేదు, దేవుని మీద భారం వేస్తున్నాడు. అదేవిధంగా 19వ వచనం చదవండి. ఇదే 68వ కీర్తన 19వ వచనం.
ప్రభువు స్తుతి నొందుగాక. అనుదినము ఆయన మా భారమును ప్రతిరోజు భరిస్తున్నాడు. వారతం ఆయన కుటుంబ భారాన్ని, వాస్తవానికి మన భారాన్ని కూడా భరిస్తూ ఉన్నాడు. అయితే మనమేమనుకుంటామంటే నేను ఇది చేసుకోగలుగుతా, అది చేసుకోగలుగుతా, నేను ఇది చేసుకున్నందువల్ల ఇది అయ్యింది, ఈ విధంగా నేను ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, నేను చేసుకున్నా అనుకుంటాం. కానీ దేవుని వల్లనే ఏదైనా అవుతున్నది. దేవుడు మన భారాలను భరించేవాడు. అనుదినము ఆయన మన భారములను భరించేవాడు. ఆ రత్నాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని, వారి భారాన్ని భరిస్తూ ఉన్నారు. ఆ రత్నాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. తిమోతికి ఒక మాట రాశాడు, నా సంఖ్యలను బట్టి నీవు వెనుకకు తీయకన్నాడు. 2వ పత్రిక. సత్యాన్ని బట్టి నేను చెరసాల్లో వేయబడ్డా అన్నాడు. అంటే తిమోతి కూడా పౌలు కష్టాలను బట్టి కొద్దిగా వెనుకని చేసింది. మనం దేవుని సేవకులం, ఓ సేవకుడు కష్టపడుతున్నాడని దాన్ని చూసి మనం నేర్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఇలా ఇలాంటి కట్టడాలు అవసరము. ఆరాధించలేకే సంఘం స్థిరపరచబడుతుంది. చర్చి బిల్డింగ్ అది ఏదైనా కావచ్చు, పాకనే కావచ్చు, ఇటువంటిదే కావచ్చు, ఒక బిల్డింగే కావచ్చు, అది ఉంటే సంఘం ఏదో ఒకనాడు కొద్ది మందితో ఎప్పటికీ ఉంటుంది. ఏదో ఒకనాడు పైకి వస్తుంది, ఏదో ఒకనాడు వృద్ధిలోకి వస్తుంది. సంఘం యెరూషలేములో మొట్టమొదట స్థాపించబడ్డప్పుడు అభివృద్ధి పొందుతూ పోయింది. నిజమైన దేవుని సంఘానికి ఎప్పుడూ ఆటుపోట్లు ఉంటాయి. ఎందుకొరకు పౌలు రాశాడు అపొస్తలుల కార్యం 20